మన ఇంటికి వచ్చి మనల్ని బ్లెస్ చేసి వెళ్తే ఆ ఫీల్ దేవతలే వస్తారు ఈరోజు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితా లోకైక దీపాంకురాం చూడరమ్మ సతులాల శోభన పాడరమ్మ. కడుపు కన్ను నిండిపోతే ఇక్కడికి వస్తే అమ్మవారు చల్లగా కాపడం. నిన్నెత్తు కొందునమ్మ అమరే తిరుపు ఇదే అవతరించగదో మా పూజలే తల్లి గౌరీ సింగారాలకే మరుదు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హర్తాజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో అందరూ బాగా పూజలు చేసుకున్నారా? సో ఈ నెలంతా హడావిడిగా ఉంటాము. ప్రతిరోజు చక్కగా అంటే శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా చాలా స్పెషల్గా అమ్మవారి దర్శనాలు, పూజలు, హడావిడిగా ఉంటాము. ఈ రోజు కూడా మీరు మా ప్రిపరేషన్ వీడియో చూసారు కదా. సో అది ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం. సో ముత్తైదులు అందరూ వస్తారు. అందరికీ చక్కగా అంటే అమ్మవారిని దర్శించుకుని మనం ఇచ్చే తీర్థప్రసాదాలు మన ఇంటికి వచ్చి మనల్ని బ్లెస్ చేసి వెళ్తే ఆ ఫీల్ దేవతలే వస్తారు ఈరోజు. అంటే ఈరోజు మన ఇంటికి ఎవరు వచ్చినా సరే దేవతా స్వరూపమే. సో వాళ్ళందరినీ ఆహ్వానిద్దాము. ఈసారి మేము చాలా ప్లాన్ చేసాం అనమాట. పసుపు రాయడం ఒక సెటప్, కుంకుమ అంటే ఎవ్వరు మిస్ అవ్వకూడదు అనమాట. పసుపు రాసుకోవడం కానీ, బొట్టు గంధం తీసుకోవడం, పసుపు తీసుకోవడం కానీ, అలాగే తాంబూలం తీసుకోవడం కానీ చాలా ఎలా వర్కౌట్ అవుతుందో మీరు కూడా మా ఇంటికి వచ్చేసేయండి. ఈరోజు మాతోనే మీరు ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభ మంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా. అవునవును, మీ సీరియల్ చూసి వస్తుంది. అవునా? వచ్చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. బాగుంది, మంచిది, చాలా మంచిది. చూసాను మీరు వస్తున్నారు, చూసి వెళ్తున్నారు కదా. కూర్చోండి. చెప్తాను. హాయ్, ఇంకా రాలే, వస్తారు. హాయ్ అమ్మా, రండి కూర్చోండి. మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం. మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం. పంట భూములు ఆకుపచ్చగా మారే శుభ తరుణం. శ్రావణ మాసం పూజలు చేసిన కలుగును పుణ్యఫలం. శ్రీ మహాలక్ష్మికి వ్రతమే చేయగ పరవశించు ప్రతి శ్రీ హృదయం. శ్రీ మహావిష్ణువు దీవెనలీయగ సిరులు నిండే ప్రతి గృహాలయం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం. సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం. హలో, I'm good. How are you? ఇస్తున్నమ్మా వాయిన్.
వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? శ్రావణ సోమవారం అమ్మను తలచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం ఉపవాస దీక్షతో ప్రతి ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? శ్రావణ పౌర్ణమి అన్న చెల్లెలి అనుబంధానికి సంకేతం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం, సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం, సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి. శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాగి చూడి కుడుతనాచారి. శోభానే 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 శోభానే. కలసాధి కూతురట గంభీరాలకే మరుదు, కలపలోక మాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు, జలజ నివాసినియట చలదనమే మరుదు. కొలది మీరాయి చూడి కుడుతనాచారి. శోభానే 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 శోభానే. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చి వాయనం పుచ్చుకున్నది ఎవరు? అక్షతలు ఇవ్వండి. వస్తుందిగో, ఆవిడ పిలవట్లేదు. మీ ఇంటికి వస్తాయి సార్, మీ ఇంటికి వచ్చి ఆవిడకి ఫోన్ చేస్తా. ఐఎమ్ ఇన్ వెస్టర్న్ ప్లాన్. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బంగారం. జనుగా చూడండి ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభ మంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభ మంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం, సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం, సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. పూజ చేసుకునేప్పుడు మన ఇంటికి వచ్చే ముత్తైదువులకి అతిథులకి ఒక మంచి ప్రసాదం, అంటే మనం ఇష్టపడతాం కదా ఏదైనా మన ఇంటికి వచ్చిన అతిథుల్ని బాగా సత్కరించాలి అంటే మనకి వీలున్నంత వరకు. అందులోనూ కొంచెం ప్రసాదం అనగానే పండుగ రోజులు చాలా చాలా స్పెషల్. మేమేం చేస్తామంటే మార్నింగ్ మన పూజకి కావాల్సినవి అన్నీ ఇంట్లో మడి ఆ స్టైల్లో కొంచెం కొంచెం అంటే ఇంత ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాం. ఇప్పుడు సాయంత్రం మన ఇంటికి వచ్చే ముత్తైదులందరికీ ఇప్పుడు కాదు ఎవ్రీ ఇయర్
ఓన్లీ అంటే మనం వరలక్ష్మి వ్రతానికి మాత్రమే కాకుండా మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా సరే, ఒక గెట్ టుగెదర్ అనివ్వండి, సత్యనారాయణ వ్రతము, పూజలు, ఇంకా గృహప్రవేశము, ఏది జరిగినా కూడా మన అందరి ఫేవరెట్ అనమాట. ఎందుకు ఫేవరెట్ అంటే మన ఇంట్లో వండినట్టే ఉంటుంది. చాలామంది అడుగుతారు ఇంట్లోనే చేశారా అని. అంత టేస్టీ ఫుడ్ వాళ్ళు సర్వ్ చేస్తారు. వాళ్ళే శ్రీ బాలాజీ క్యాటరర్స్ స్వప్న మరి గారు. సో ఆవిడైతే అసలు చెప్తే చాలు టైంకి అలా పంపించేస్తారు. ఇంకా ఎక్స్ట్రానే పంపిస్తారు యాక్చువల్లీ మనం చెప్పిన దానికంటే, ఎందుకంటే ఉంటుందిలేండి అని. సో టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మాటలు లేవు. సూపర్. ఇంకా మన ఇంట్లో తినడం ఎక్కడ చాలామంది రిఫరెన్స్ అది ఎవరో చెప్పరా మాకు చెప్పరా మేము కూడా ఆర్డర్ చేసుకుంటామని అలా చాలామంది మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. పూర్ణాలు వరలక్ష్మి వ్రతానికి చాలా చాలా స్పెషల్ పూర్ణాలు. గారెలు గారెలు అండ్ గారెల్లోకి చట్నీ చూసారా, పర్ఫెక్ట్. పూజ కదా ప్రసాదం కదా అని అలా మిస్ చేయరు అనమాట. చట్నీ కూడా చక్కగా పంపించారు. వావ్. పులిహోర లేని పండగలు అవుతుంది. మంచి చింతపండు పులిహోర. వావ్. చక్కెర పొంగల్ స్వీట్. ఇక్కడ శనగలు, తాలింపు శనగలు. సో వరలక్ష్మి వ్రతానికి మనం పచ్చి శనగలు తాంబూలంలో ఇస్తాము, అలాగే ఈ శనగలు కూడా ప్రసాదంగా పెడితే ఇంకా మంచిది. సో ఇవన్నమాట. ఇగో ప్లేట్స్, వాటర్ బాటిల్స్, ఇదిగో చూసారా, గరిటెలు కూడా పర్ఫెక్ట్. సో మీకు కూడా అంటే ఇక ఎన్ని అకేషన్ మంచి అంటే చాలా చాలా పెద్ద పెద్ద ఆర్డర్స్ చేస్తారు. మనకు అభిమానంతో చిన్న ఆర్డర్ అయినా తీసుకొని మనకి చేసి పెడతారనమాట. వాళ్ళ శ్రీ బాలాజీ క్యాటరర్స్. వాళ్ళ అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కూడా మీ ప్రతి ఫంక్షన్ని అంటే టమీ కుష్ దిల్ కుష్, మన ఇంటికి ఎవరు వచ్చినా తృప్తిగా భోంచేసి వెళ్తే 10 కాలాల పాటు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనల్ని బ్లెస్ చేస్తారు. మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం, మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం, పంట భూములు ఆకుపచ్చగా మారే శుభతరుణం, శ్రావణ మాసం పూజలు చేసిన కలుగును పుణ్యఫలం, శ్రీ మహాలక్ష్మికి వ్రతమే చేయగ పరవశించు ప్రతి శ్రీ హృదయం, శ్రీ మహావిష్ణువు దీవెనలీయగ సిరులు నిండే ప్రతి గృహాలయం. ఇస్తున్నామా వాయనం, ఇస్తున్నామా వాయనం. మా ఇంటికి వచ్చి మా వాయనం పుచ్చుకున్నది ఎవరు? శ్రీ వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. కౌశల్య గారు అసలు అంటే ఇవిడి గురించి చెప్పాలి మాకు. అంటే అప్పుడప్పుడు కలవడం అలా, కానీ అసలు ఆ పూజలకి పిలిచిన వెంటనే ఎంత అంటే ఆవిడ ఎంత పెద్ద సింగర్, ఎన్ని అవార్డ్స్ అసలు ఎన్ని అచీవ్మెంట్స్. కానీ డౌన్ టు ఎర్త్ పీపుల్ చాలా రేర్గా మనం మీట్ అవుతూ ఉంటాం. అంటే మన ప్రొఫెషనల్ సక్సెస్ ఒకవైపు, మనం ఒకవైపు. సో అందులో ఇవిడ ఫస్ట్. మీ పాటలన్నీ ఎన్నో అబ్బాయి ఎన్నిసార్లు అసలు నేను చాలా రీల్స్ కూడా చేశాను సాంగ్స్తో. అవునా? ఈసారి షేర్ చేస్తా. మీరు పాడిందైతే విన్నాను, బతుకమ్మ పాట. అవును, చాలా ఎన్ని మంచి వ్యూస్ వచ్చాయి. అంటే బేసిక్లీ సింగర్ కూడా, అమ్మ కూడా పాడతారు కదా. అంటే చెప్పాను కదా అలా ఫ్యామిలీలో చిన్నప్పుడు అమ్మ ట్రైన్డ్ కాదు కానీ నేర్చుకుని. నేను చెన్నై వెళ్ళాం కాబట్టి అమ్మ ఏం చేశారు, చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అన్ని దగ్గరలోనే ఉంటాయి లలిత కళలన్నీ నేర్చుకునే అనుకోండి. ఒక 10 feet ఇలా వెళ్తే అక్కడ క్లాస్, ఇలా వెళ్తే అలా టీచర్ ఉంటారు. చాలా అఫోర్డబుల్ ఉంటుంది, అఫోర్డబుల్ కూడా ఉంటుంది. నేను డాన్స్, పాట, వోకల్ కలిపి 35 rupees per month ఆ రోజుల్లో. 30 years. కానీ మంచి గురువులు ఉంటారు. ప్రాక్టీస్ ఒకటే. ఇప్పుడు పిల్లలకి ఒక రోజు నేర్పింది నెక్స్ట్ డే నేర్పితే ఊరుకోవట్లేదు, నెక్స్ట్ కొత్తగా కావాలి. మాకు అలా కాదు, 1 month సారీగా ఇందులోనే అదే కదా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. బట్ అందుకే వాళ్ళకి గుర్తున్నట్ల. నాకు చిన్నప్పుడు నేర్చుకున్న వర్ణాలు అన్ని ఇప్పుడు పాడమన్నా పాడతారు. అదే కదా డిఫరెన్స్ అన్నమాట. ప్రాక్టీస్. పాడిందే పాడరా అని ఎక్కిరిస్తారు కానీ రివిజన్ ఇస్ మస్ట్. ఆ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది ప్రాక్టీస్, మెమరీ బ్రెయిన్ కి. మా గురువులు అనేవాళ్ళు నిద్రలో లేపినా పాడాలి, అది లెక్క. ఇవాళ ఒకటే పాట పాడుతుంది ఎక్కడికి వెళ్ళినా. అవునా? ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి మీద ఏం పాటలు ఉన్నాయి, సంవత్సరానికి ఒక్కొక్కటి అయిపోతున్నాయి. అవును. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి
బట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టుబట సంపు కళలకే మరుదు సోమునితో బొట్టుబట సంపు కళలకే మరుదు కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మ? సాక్షాత్ మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మ? All the happiness in this world. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? లక్ష్మీదేవి. Oh my God. God bless. థ్యాంక్ యూ రా. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? సాక్షాత్ లక్ష్మి. హ్యాపీగా ఉండి నన్ను ఇప్పుడు బ్లెస్ చేస్తూ. థ్యాంక్ యూ బంగారం. ఎప్పుడు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవ
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలి అందియలు గల్లు గల్లు మన కలహంస నడకలతో రావే ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. వావ్ థ్యాంక్ యూ స్వీట్ అసలు ఢిల్లీ వావ్ థ్యాంక్ యూ వావ్ బ్యూటిఫుల్ అమ్మా పాప తల్లి బంగారం అయ్యా ఫస్ట్ టైం వచ్చాను మీ ఇంటికి. అవును కదా ఎలా ఉన్నారు? బాగున్నారు ఎలా చాలా ఉన్నారు బాగున్నారు అమ్మ. హాయ్ బంగారం ఎలా ఉన్నారు సార్? లేదురా అదేరా అదే ఇంటికి వెళ్ళి అన్ని పని చేసుకొని ఇప్పుడు వచ్చాము చాలా బాగున్నారు అమ్మవారు. థ్యాంక్ యూ అక్షత వేసా దండ చుట్టూరాని వేసాను, నువ్వు కూడా పసుపు బాగా రాసిందా? ఆ, రాసింది. అవునా? ఎంత బాగా రాసింది. పెళ్లి చేసింది ఇప్పుడు ఇక్కడ. అవునా చూసారా నువ్వు? ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాను. అవునా సూపర్ అసలు ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన వాయనం. పుచ్చుకున్నది ఎవరమ్మా పార్వతీదేవి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఓ థ్యాంక్ యూ బాబా బాబా వచ్చారు మన ఇంటికి ఈరోజు
వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం రథం మమ్మల్ని బ్లెస్ చేయండి. బ్లెస్ చేయండి. యూజ్ చేయనా. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సూపర్, తప్పకుండా. థ్యాంక్ యూ, రియలీ యూ మేడ్ అవర్ డే. రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు అసలు మీకు అసలు అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. సో పల్లవి గారు డాక్టర్, డాక్టర్ గారి కంటే అదే డాక్టర్ అంటే దేవుడితో సమానం ఉంటారు, అంతకంటే గొప్ప మనసు ఇవ్వండి. సో ఎవ్రీ టైం పూజ చేస్తే ఎంత బిజీగా ఉన్నా సరే అస్సలు మిస్ అవ్వరు. ప్రతి పూజకి చక్కగా వస్తారు. వచ్చేప్పుడు నాకైతే ప్రతిసారి అస్సలు ఈసారి కలర్ చూస్తుంది. బ్యూటిఫుల్, సూపర్. చూసారా, థ్యాంక్ యూ. సూపర్ ఉంది కాంబినేషన్. ఆయన మీ ప్రేమ అసలు. థ్యాంక్ యూ అసలు. మీరు రాకపోతే బాగా మిస్ అయ్యేదాన్ని. అవును. స్వీట్ 16 బర్త్డే ఎప్పుడైనా సరే ఆడపిల్ల మనసులో ఎప్పుడు 16 ఏళ్లలానే ఫీల్ అవ్వాలి. బాధ్యతలు అన్నీ బాగా స్ట్రాంగ్గా మనం ఏదైనా సాధించగలం, ఏదైనా ఎదుర్కోగలం, ఏదైనా తట్టుకోగలం, ఎంతైనా ఓపికగా ఉండగలం, అంతా ఉంది. మనసు మాత్రం స్వీట్ 16గానే ఉండాలి. అప్పుడే మన జీవితం మనకి కావాల్సినట్టు లేకపోయినా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ప్లస్ అవుతుంది. సో 16 ఓన్లీ. అందరూ 16. అంతేనా? ఇస్తున్నామ్మా ఆయన పుచ్చుకుంది ఎవరమ్మా? ఇస్తున్నామ్మా ఆయన మనం పుచ్చుకున్నదమ్మా. కోరుతున్నామ్మా వరం ఇస్తున్నామ్మా. అమ్మా చూసారుగా నా కూతురు. పూజ చాలా సంతోషంగా, ఎందుకంటే నేను 2 నెలల నుంచి వెళ్ళాను మా ఊర్లో. ఈరోజు ఈవిడ కోసం వచ్చా. కష్టపడి అంటే 25 years తర్వాత ఒక ట్రైన్ ఎక్కి వచ్చాను నేను. చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు పూజ చేసుకుంటుంటే చూడాలి, అమ్మవారిని బాగా అలంకరిస్తే కడుపు కన్ను నిండిపోతే. ఇక్కడికి వస్తే అమ్మవారు చల్లగా కాపడం, వీళ్ళ బిడ్డల్ని వీళ్ళ పాపల్ని. మామూలుగా
అందరూ అనుకుంటారు ఇప్పుడు ఏదో అంటే మన ఏజ్ పెరుగుతున్నట్టు మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఉండం, కానీ చిన్నప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మాత్రం తప్పకుండా పాటిస్తూనే ఉంటాము. అవి పూజలు, కొన్ని సంప్రదాయాలు, అవన్నీ. అందరూ అనుకుంటారు ఇవాళ కొత్తగా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అంటే అలా కొంచెం అలా వస్తుంది కదా, ఎందుకు ఇంత ఇదిగా చేసుకుంటారు, కొత్తగా ఏదో చేస్తున్నారనో వీడియోల కోసమనో. అలా కాదు. సో మా మమ్మీ చిన్నప్పుడు మేము అంటే స్కూల్ అంటే మాకు ఇంకా పువ్వులు మాల కట్టడం కూడా రాని వయసు నుంచే వరలక్ష్మి వ్రతం అనేది మా అమ్మ చీర కట్టే చేసేవాళ్ళు. ఆ కాలంలో చాలా స్పెషల్గా అందరు కలిసిమే పెట్టుకుంటారు. భలే నువ్వు పాప, నువ్వు మా మమ్మీని అందరూ పాప అంటారు, మా మామయ్యలు, మా అత్తమ్మలు వాళ్ళందరూ. సో ఎలా భలే చీర కట్టి చేస్తాం, చుట్టుపక్కల అందరూ కూడా చాలా స్పెషల్గా చూసేవాళ్ళు అనమాట. అంటే అప్పుడున్న దాంట్లో 50 రూపాయల చీర అయినా సరే దానికి చక్కగా అంటే ఇంట్లో ఉండే స్టీల్ బిందెకి చక్కగా అలంకరించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి 2 అరటిపళ్ళు పెట్టి ఒక పరవాన్నం వండుకొని అప్పుడు కూడా ఇంతే కళగా ఉండేది. సో ఆ సంప్రదాయమే ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా అంటే మనం ఆ భగవంతుడి దయ వల్ల, అమ్మ ఆశీర్వాదంతో మేము అమ్మ కోరిక మేమందరం బాగుండాలి అని. సో ఆ దేవుడు అలా మమ్మల్ని అనుగ్రహించాడు. సో అందుకోసం చెప్పినట్టు కన్నులకి ఒక తృప్తిగా ఉండేలాగా, అంటే నా కళ్ళకి నేను ఆహా అనిపించుకో, అప్పటికీ నాకు తృప్తి ఉండదు, ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. సో అందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదో అంటే చిన్నప్పటి నుంచి చీర కట్టి ఇలాగే కొబ్బరికాయకి మొహం చేసేవాడు. ఇప్పుడు మాకు కొబ్బరికాయకి బియ్య పిండితో పసుపు కలిపి చక్క కళ్ళు, ముక్కు, నోరు, ఒట్టు మొత్తం అలంకారం చేసి చీర కట్టి అలా పూజ చేసుకునేవాళ్ళం అనమాట. అదే ఈరోజు మళ్ళీ బొట్లు అవన్నీ అలా అమ్మవారి పెళ్లిలో అమ్మవారి అలా ప్రతిమ వచ్చింది. చక్కగా ప్రతి సంవత్సరం ఒక నగ అమ్మవారు, నేను అక్కడే అడిగాను ఈసారి ఏం నగేస్తామో చూడాలి అమ్మవారిని వచ్చి. నేను ప్రతి సంవత్సరం అమ్మవారు అట్లా వేయించుకుంటారు ఆవిడ. అది తన అమ్మవారి అనుగ్రహం తనకి. ప్రతి సంవత్సరం ఒక కొత్త నగ వెయ్యాలి. నేను రాగానే అమ్మవారికి ఏం కొత్తది వేసిందనే చూస్తాను. ఇవన్నీ ఎప్పుడు వేస్తుంది, ఏ సంవత్సరం ఏం కొత్తది కొన్ని వేసిందని చూస్తాను అనమాట. అదృష్టం, తనకి అదృష్టవంతురాలు. బంగారం అంటే చాలా ఇష్టం మొదటి నుంచి. అదేంటో మరి పట్టు చీరలు బంగారం అంటే బాగా ఇష్టం. అసలు ఎవరన్నా ఫ్రెండ్స్ బర్త్డేలు వస్తుంటే ఫ్లవర్ బొకేలు అయితే తేవద్దని చెప్పేది. ఎందుకు ఫ్లవర్ బొకేలు అప్పుడు కూడా 200 ఫ్లవర్ బొకే ఉండేది. అదే 200కి వెండిది ఏదైనా వచ్చేది. మీరెందుకు ఫ్లవర్ బొకేలు తెస్తారు, వెండి తీసుకురండి. ముక్కు పుడకలు, వెండి పట్టీలు అవన్నీ అడిగి తెప్పించుకునే, పూజ కామాక్షి దీపాలు అన్నీ తెప్పించుకునేది. పెడతాం కూడా పెడతాం. ఎందుకంటే అమ్మా నేను ఇవాళ ఈరోజు వచ్చేది కాదు, నాకు చాలా పనుల్లో తిరుగుతున్నాను. ఫ్లైట్ టికెట్ తీస్తాను, వచ్చే అంది. నీ ఫ్లైట్ టికెట్ రేపు చూస్తాను, సాయంత్రం వరకు పనే ఉంది. ఫ్లైట్ టికెట్ దొరికిపోతాయి. నేను గుడివాడ నుంచి ట్రైన్ 25 సంవత్సరాల తర్వాత నేను గుడివాడలో ట్రైన్ ఎక్కా రాత్రి. అసలు స్టేషన్ ఒక రకంగా ఎక్కడేముందో తిరిగిట్లా కూలీలు లేరు. అక్కడ విజయవాడలోనే ఉంటారు, అక్కడ కూడా ఎవరు లేరు అసలు. చాలా యాతన అయిపోయింది. రాత్రి 10 గంటలకి, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ రేపు తెల్లవారుజాము వెళ్ళిపోవాలి. అందుకోసమే వెళ్తున్నానని చెప్పి, ఇక అందరూ ఉన్నారు ఇక్కడ, అయినా నేను వెళ్తున్నానని చెప్పి ఈవిడ పని ఆపుకుని నాకు వాయినం ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఇక అది ఆవిడ ఇష్టం మీద జరుగుతుంది నాకు. అందుకని నాకు వాయినం ఇవ్వకుండా ఉండదు ఎప్పుడు కూడా. అది అస్సలు సో ఎలా చెప్పాలి, మొదటి గురువు, మొదటి దేవత. సో అమ్మ కూడా మాకు ప్రతి బర్త్డేకి, సంవత్సరం అంతా కొనపోయిన బర్త్డేకి ఒక నగ కొనేవాళ్ళు అనమాట. సో చిన్నప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి ఒకటి. అలాగే అమ్మవారు వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ఒక చైన్
చిన్న నెక్లెస్ ఏదో ఒకటి కొనుక్కుంటాను. అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత నేను పెట్టుకుంటా. బాగుంది, చాలా బాగుంది. Thank you, అలంకారం చక్కగా. ఈ సంవత్సరం తలుపు అదని నాకు అర్థం కాలే. ఓ డెకరేషన్ ఎక్కువ వచ్చిందా అనుకున్నాను. బాగుంది. धिमि धिम्मि तुंगा दित्ति निक्की यारे ममारे पात्र राओ मज्जा मज्जा कमल ना भूनी तमक पुटिंदी नीकू अमरे तिरुपु इदे అవతరించగదో తిరు తిరు జవరాల తిత్తి తిత్తి జగ జక్క జం జం. శ్రీ పార్వతీ దేవి చేకొనవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి. శ్రీ పార్వతీ దేవి చేకొనవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి. నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణ దేవి నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణ దేవి కాపాడరావమ్మ కాత్యాయని కాపాడరావమ్మ కాత్యాయని. శ్రీ పార్వతీ దేవి చేకొనవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి. విషయాలు తెలుసుకొని మీలా పద్ధతిగా పూజలు ఇంకేమైనా తప్పులు గిప్పులు చేయకుండా చేయడం నేర్చుకుంటానని. అంటే పూజలో తప్పులు ఏమి ఉండవు కదా. మనమంతా నా దేంట్లో పామర భక్తి అంటే గో విత్ ద ఫ్లో. నాకు తెలిసింది ఎవరైనా విషయం చెప్పారు, వీళ్ళు చెప్పారు చెప్పినవన్నీ ఓకే ఇది చేసేయాలి అలాగనమాట. సో మన పామర భక్తి కాబట్టి దేవుడు చిన్న చిన్న తప్పులు ఏమి అండవు కదా. అంటే మన భక్తి చూస్తాడు కదా, అంతే కదా. మనమేమి వేదాలు చదవలేదు కాబట్టి అయితే చిన్న చిన్న తప్పులు పర్లేదు, మనసు ముఖ్యం. మీలాగా ఇలా పూజల్లో మధ్య మధ్యలో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్స్ చేసుకుంటాం. థ్యాంక్ యూ హరిత గారు. అందరూ ఈరోజు నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అమ్మవారు చాలా బాగున్నారని ఇచ్చారు. అలాగే నేను కూడా కొంచెం అలా అందంగా థ్యాంక్ యూ. అది మెరిసిపోతున్నా అన్నారు. ఆ మెరుపు అసలు మెరుపుకి చూసారా అసలు మెరుపు సునీత డిజైనర్ బొటిక్ నేనే సునీత డిజైనర్ బాగా మెరుస్తుంది చీరతో పాటు. చూసారు ఎంత బాగా వాడేవండి, జాగ్రత్త పెట్టుకోండి, అప్పుడు రాలిపోతాయి అస్సలు. పట్టుకుందాం సో బ్యూటిఫుల్ గా ఇచ్చాను. శారీ ఇచ్చాను, బ్లౌజ్ ఇచ్చాను, డిజైన్ కూడా చెప్పలేదు. చూసారా మ్యాచ్ చేసి ఎంత బాగా చేశారు కదా. ఇక థ్యాంక్ యూ. ఇలాగే మీరు నాకు ఇలాగే ప్రతి పండగకి ఆవిడే చీర తీసుకుని ఆవిడే బ్లౌజ్ ఇలాగే వర్క్ చేయించి ఇలా కాదు వెరైటీ వర్క్ చేయించి బాగా అంతే. ఎంతమంది సపోర్ట్ చూస్తారా.
తప్పించుకోలేరు. అసలు లేదు. హాయ్. అదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మేమంటే ఆ పూజలు చేయడం అనేది ఒక చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అలాగే ఈ పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టం. ఇప్పుడు జనరేషను ఏమి తెలియదు, ఏమి రాదు, వాళ్ళు ఏం చేయరు అని బయట ఊరికే నేను చెప్పట్లా అంత ఈ జనరేషన్ అండి అస్సలు మాట వినట్లేదని. ఏం కాదు, 6 గంటలకు కూర్చున్నారు వీళ్ళిద్దరూ. అంటే నేను శాస్త్రానికి ఒక 5 ముత్తైదులకి పసుపు రాసి పొట్టు పెట్టాను. తర్వాత వీళ్ళకి అప్పచెప్పాను. ఇద్దరు అక్కడ కూర్చొని పాపం ఒక్కళ్ళు వాళ్ళు చెప్తారు మమ్మల్ని వదలట్లేదు, వాళ్ళు పట్టుకొని రాయించుకుంటే కానీ పక్కకి వెళ్ళవట్లేదని. సో వీళ్ళిద్దరూనే పసుపులు. ఈవిడైతే ఇక తాంబూలాలు వచ్చిన వాళ్ళకి అటు వచ్చి ఇటు వచ్చి తాంబూలాలు ఇక్కడ అయిపోతుంటే వెంటనే అంటే అసలు చెప్పకుండా చెప్తే చేస్తాంగా అనే పిల్లల్ని మనం చాలా చూస్తాం. నాకు చెప్తే కదా తెలుస్తుంది. అసలు వీళ్ళకి ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. సో వీళ్ళందరినీ వీళ్ళ ముగ్గురిని చక్కగా మీరు బాగా బ్లెస్ చేయండి. సో ఫ్యూచర్ జనరేషన్కి ఢోకా లేదు, మన సంస్కృతి సాంప్రదాయాలకు అస్సలు ఢోకా లేదు. చక్కగా వీళ్ళు అలా ముందుకు తీసుకెళ్తారు. వీళ్ళకి మంచి ఉన్నత విద్య అలాగే మంచి భర్త రావాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ బంగారం. గాడ్ బ్లెస్ యూ బంగారం. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ అక్కడ ఉంది హాస్టల్ కాలేజ్. థ్యాంక్ యూ. సో చక్కగా ఆ పూజలో ఈ వీణ ఇలా మీరు వచ్చి ప్లే చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తాయి. సో ప్రతి పూజకి చక్కగా పోయినసారి కూడా చాలాసార్లు నాకు అంటే మన పూజ ఆ టెంపుల్ ఆ ఫీల్ ఆ పాజిటివ్ వైబ్ కదా. సో కళలు టెంపుల్ సో అసలు ఎంత బాగుందో. థ్యాంక్ యూ. చక్కగా అంతే ఎంతో డివోషనల్గా ఉంటారు. పూజలు భక్తి, జాబ్ చేస్తారు, బాగా చదువుకొని మంచి ఉద్యోగము, సాఫ్ట్వేర్, బట్ స్టిల్ మన కల్చర్ని ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అదృష్టం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మా అదృష్టం చక్కగా ఇలా పూజ చేసుకున్నప్పుడు ఇలా కదా కంప్లీట్ ఫుల్ అలా ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక బ్లెస్ఫుల్ డే అండ్ మెమరబుల్ కూడా నాకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చిన్నప్పుడు నేను గుడివాడలో చదువుకున్నప్పుడు, మాది గుడివాడ తెలుసు కదా, చిన్నప్పుడు అనమాట క్లాస్కి వెళ్ళాను. ఫస్ట్ ఆ స్కూల్కి అప్పుడే జాయిన్ చేసింది అమ్మ. జాయిన్ చేసినప్పుడు క్లాస్కి వెళ్ళగానే అంటే అప్పుడు కొంచెం బాగానే ఉండేదాన్ని, గుండ్రంగా తెల్లగా 2 జళ్ళు గట్టిగా పెద్ద జళ్ళు. సో మంచి జళ్ళు వేసుకొని ఆ గుండ్రంగా తెల్లగా అలా ఉండేదాన్ని అనమాట. సో వెంటనే తెలుగు మాస్టారు ఏం చేశారు, ఆ రోజే ఒక పాట నేర్పుతున్నారు. సరస్వతీదేవి గురించి చెప్పాలి, వర్ణించాలన్నమాట, పిల్లలందరికీ స్టూడెంట్స్కి చెప్పాలి. నన్ను ఏం చేశారు, అమ్మాయి రా అన్నారు. మనకు అసలే చిన్నప్పటి నుంచి కొంచెం బెబ్బానే, ఎందుకు పిలిచారో వెళ్ళాను.
ఇటు కూర్చో అని చెప్పి మాస్టర్ గారికి కుర్చీ ముందు ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైన కూర్చోబెట్టారు నన్ను. కూర్చోబెట్టి పిల్లల దగ్గర చెక్క స్కేల్స్ ఉంటాయి, అప్పట్లో చెక్క స్కేల్ అనమాట, 2 స్కేల్ అడిగారు. తీసుకొని పెట్టి ఆ రెండింటిని మధ్యలో ఇలా పట్టుకొని కూర్చోమన్నారు. ఒళ్ళో ఒక పుస్తకం పెట్టారు. పుస్తకం పెట్టి నన్ను ఇలాగే కూర్చున్నాను. ఇక చెప్పిన మాట వింటాం కదా బాగా గట్టిగా, ఇలాగే కూర్చున్నాను క్లాస్లో. మొత్తం క్లాస్ అంటే ఆ రోజు స్కూల్లో ప్రతి క్లాస్కి తిప్పి సరస్వతీదేవి గురించి వర్ణించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అప్పుడు దాని విలువ మనకి అంటే కొంచెం ఏదో స్పెషల్గా ఏంటో అందరూ మన చూస్తున్నారు, సిగ్గు, భయం, బెరుకు ఇన్ని కలిగిన ఒక కలగలిపి ఒక ఫీలింగ్. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎంత బ్లెస్డ్ కదా చిన్నప్పటి నుంచే. సో అలాంటి బ్లెస్సింగ్స్ ఇంకంతే, అమ్మవారి దయ. ఇప్పుడు మన వీణ పట్టుకుంటే నాకు ఆ చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చింది. స్కూల్లో ఈరోజు వీణ పట్టుకున్నాను, అప్పుడు 2 స్కేల్స్ పట్టుకున్నాను అనమాట. బట్ ఫీల్ అయితే సేమ్ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నాకు ఇవన్నీ నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. వీణలు, పాటలు, డాన్సు, మొత్తం ఫైన్ ఆర్ట్స్ మొత్తం నేర్చుకోవాలని. బట్ మనం యాక్టింగ్కి వచ్చాక యాక్టింగ్లో ఇవన్నీ చేశాను, బట్ వీణ నేర్చుకోలేకపోయాను అనమాట. పాట కొంచెం నేర్చుకున్నా, డాన్స్ కొంచెం నేర్చుకున్నా. సో వీణ ఎప్పటికైనా నేర్చుకుంటా. మా అమ్మకి చెప్తే ఏమంటారు తెలుసా, వయసే ఉండదు శాంతి, నేర్చుకో, ఇప్పటికైనా ఏం పోయింది నేర్చుకో అంటారు. సో తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాను, ట్రై చేస్తా. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్. వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి రావడానికి నేను. బాబా అనుకున్నా బిజీ బిజీ బిజీ. లేదు ఇట్లా వస్తున్నారు అవునే కదా మరి. ఇంకే సూపర్. బాగున్నారు. బాగున్నారు. అవును, అసలు ఎవరు మాకు ఇవన్నీ రెడీ అవ్వాలంటే ఇక మొత్తం అక్కనే బాగు చేశారని చెప్పాలా, ఖర్చు పెంచారని ఎప్పుడు చూసినా అలాగా కళకళకళకళలాడుతూ ఉండాలి నిండుగా, అంతే చక్కగా. అంతే కానీ మరి మీ అంత ఓపిక కూడా కావాలి కదా, మీలాంటి ఓపిక కూడా ఇస్తే బాగుంటుంది. అంతేనా? ఓపిక ఉంటుంది మీకు. మీ ఓపిక గురించి నేను చెప్పాలి. అసలు ఓపిక సాధారణ ఓపిక, అయినా వెరీ హార్డ్ వర్కింగ్, వివత్సంగా అండ్ గుడ్. ఏం చెప్పాలి, మంచి మనసు. అది మీరు, అందుకే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం అక్కడ నుంచి. అక్కడ మీరు 1 నిమిషం ఆగండి అని వచ్చాను తెలుసా నేను. అందుకే మంచి మనసు అని చెప్పా. వీడి గురించి చెప్పాలా మనం? ప్రతి వీడియోలో చూస్తాం కదా మనం, ప్రతిసారి అంటే ప్రతి పూజలోనూ ఆవిడ చేతుల మీదుగా, జాకీ గారి చేతుల మీదుగా జరుగుతుంది ఇలాగా. సోపిక, డార్లింగ్. ఈవిడదే ఉన్న ధైర్యంతో నేను ఎన్నెన్నో చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. My అభిమానం. It's my pleasure to be with every puja. కదా, అస్సలు సూపర్. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? వరమహాలక్ష్మి. వావ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవాళ చూసారు కదా, మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత చక్కగా బ్లెస్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ఆనందంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, మమ్మల్ని చక్కగా బ్లెస్ చేశారు. కొన్ని అకేషన్స్ ఉంటాయి, సో మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసేది. అలాగే వరలక్ష్మి వ్రతం అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తారు. అందరూ మీట్ అవ్వడానికి ఇయర్లీ వన్స్, కొంతమంది రెగ్యులర్గా మేము షూట్లో కలవచ్చు, కానీ మధ్యలో కలిసే అవకాశం ఉంది. అవును, ఇక్కడ కూడా మేము డెఫినెట్గా ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీలో ఉన్న చాలా మంది అందరికీ కలిసే అవకాశం ఉండదు. ఇక్కడ ఈ పండగకి, ఈ పూజకి మాత్రం అందరూ కలుస్తారు. మా పోయిన సంవత్సరం కలుసుకున్నాం అండి, ఇప్పుడు కలవడం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం. అయినా కూడా ఒక అకేషన్ కలవడానికి ఒక ప్లేస్ అనమాట. సో అమ్మ పూజలు అంటే మనకి ఇంకా పూనకాలే. సో ఆ పూజ చేసుకున్నంతసేపు చాలా తృప్తిగా ఉంటుంది. అదొక పండగ. నాకు ఆ పండగ ఈరోజు వరలక్ష్మి వ్రతం పండుగ చేసుకున్నాం. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒకేషన్ అంటే మన
మనకున్న దాంట్లో చక్కగా మన వాళ్ళతో అలా చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి ఇప్పటివరకు మనందరం ట్రై చేస్తున్నాం, ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ రుచి చూస్తే అసలు వదలరు అనమాట. అంత అద్భుతమైన ఒక ఫీల్, అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. సో అలాగే మీరు అందరూ ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని, బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వ్లాగ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజ యూట్యూబ్ ఛానల్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓం శక్తి.